అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పెళ్ళి జరగడం కుదరదు, నన్ను క్షమించండి. తలదించుకొని చెప్తున్న మాధురి వైపు ఆశ్చర్యంగా చూశాడు విశాల్. నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని చెప్పొద్దనుకుంటూనే అడిగాడు విశాల్. కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మాధురి. మరి ఎంగేజ్మెంట్ జరిగాక ఎందుకు పెళ్లి వద్దంటున్నావు? మాధురి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, మా వాళ్ళేమైనా అన్నారా? విశాల్ ప్రశ్నించిన వెంటనే, లేదు లేదు, మీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళతో మీతో ఏమీ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం నాకుంది. కంటి నిండా నీళ్లతో ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ చెప్పింది మాధురి. మాధురికి కళ్ళు తుడుచుకోవడానికి తన పాకెట్ నుంచి నాప్కిన్ తీసిచ్చి, ప్లీజ్ మాధురి, నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను. నా మీద నమ్మకం ఉంటే ప్రాబ్లం ఏమిటో చెప్పు అంటూ మంచి నీళ్ల గ్లాస్ ఇచ్చి మాధురి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు విశాల్. విశాల్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. విశాల్ తల్లిదండ్రులు ఒక పెళ్లిలో మాధురిని చూసి ముచ్చటపడ్డారు. వివరాలు కనుక్కుంటే మంచి అమ్మాయి అని, దిగువ మధ్యతరగతి కుటుంబం, తండ్రి లేడు. తల్లి రాజమ్మ కష్టపడి కొడుకుని కూతుర్ని పెంచింది. కొడుకు పెళ్లి చేశాక వేరే ఉంటున్నాడు. మాధురి డిగ్రీ చదువుకుంది అని తెలిసింది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడే విశాల్ అందంగా అమాయకంగా కనిపిస్తున్న మాధురిని చూసి మనసు పారేసుకున్నాడు. మాధురి వాళ్ళది 2 గదుల చిన్న ఇల్లు. ఒక గదిలో మాధురి రాజమ్మ ఉంటారు. మరో గదిలో మాధురి వాళ్ళ అన్నయ్య భార్య పిల్లలతో ఉంటున్నాడు. వాళ్ళ పరిస్థితి చూసి కట్నం అక్కర్లేదు, సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేస్తే చాలు అన్నారు విశాల్ తల్లిదండ్రులు. పెళ్లి చూపులు అయిన వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ రోజు కన్యాదానం ఎవరు చేస్తారు అని విశాల్ తల్లి మీనాక్షి రాజమ్మను అడిగింది. నా కొడుకు చేస్తాడు అని చెప్పింది రాజమ్మ. పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పెళ్లి డేట్కు ఇంకా నెలే ఉంది. సడన్ గా మాధురి విశాల్కు ఫోన్ చేసి కలవాలని చెప్పింది. మాధురి ఇంటికి దగ్గరలో ఉన్న కేఫ్లో కలుద్దామని చెప్పాడు విశాల్. తమ ఫస్ట్ డేట్ అని మురిసిపోతూ వచ్చిన విశాల్కు మాధురి పెళ్లి జరగదు అనేసరికి చుక్కలు కనిపించాయి. మాధురి తనను తాను సంభాళించుకొని చెప్పడం స్టార్ట్ చేసింది. ఎందుకు పెళ్లి వద్దంటున్నానో తెలియాలంటే మీకు మా అమ్మ రాజమ్మ గురించి తెలియాలి. మా నాన్నకు మా అమ్మ రెండో భార్య. అమ్మ కంటే ముందు అమ్మ అక్క అంటే నా పెద్దమ్మతో మా నాన్న పెళ్లి అయింది. పెళ్లి అయ్యాక ఒక కొడుకుని కని ఆవిడ బాలింత రోగంతో చనిపోయింది. చనిపోవడానికి ముందు కొడుకును మా అమ్మ చేతిలో పెట్టి చనిపోయిందట. పెద్దమ్మ చనిపోవడంతో నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ అన్నయ్యని సరిగ్గా చూసుకోదని భయపడ్డ మా అమ్మమ్మ తాతయ్య మా అమ్మనిచ్చి నాన్నకి రెండో పెళ్లి చేశారు. అలా మా అమ్మ మా నాన్నకి రెండో భార్య అయింది. అమ్మ అన్నయ్యని చాలా బాగా చూసుకునేది. తనకి పిల్లలు పుడితే ఎక్కడ అన్నయ్యను సరిగ్గా చూసుకోదో అని అమ్మ గర్భవతి అయినప్పుడల్లా నాన్న అబార్షన్ చేయించేవాడట. అన్నయ్యకు 10 ఏళ్లప్పుడు నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటికే అమ్మ 3 నెలల గర్భవతి. నేను పుట్టడం ఆపేవాళ్ళు లేకపోవడం వల్ల నేను పుట్టాను. చిన్నతనంలో అన్నయ్య అమ్మనే తన తల్లి అనుకున్నాడు. నాన్న చనిపోయేటప్పటికి 2 గదుల ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులేమీ లేవు. మా ఇల్లు అమ్మకు ఆస్తి మాత్రమే కాదు, తన అక్క జ్ఞాపకాలు, మా చిన్నతనం, నాన్న జ్ఞాపకాలు అన్నీ ఆ ఇంటిలోనే. మమ్మల్ని పెంచడానికి చదువురాని అమ్మ చాలానే కష్టపడింది. ఉదయం స్కూల్లో ఆయాగా పనిచేసేది. ఇంటికి వచ్చాక బీడీలు చేసేది, పూలు అమ్మేది. ఒక్క క్షణం ఖాళీగా ఉండేది కాదు. పెద్దవుతున్న కొద్దీ అన్నయ్యకు అమ్మ సొంత తల్లి కాదని తెలిసి దూరం పెట్టసాగాడు. ఉద్యోగం వచ్చినా ఇంట్లో జీతం ఇచ్చేవాడు కాదు. పౌరుషంగా మాట్లాడేవాడు.
అయినా అమ్మ అన్నయ్యను దూరం పెట్టలేదు. ఎవరైనా ఎంతమంది పిల్లలు అని అడిగితే ఒక కొడుకు ఒక కూతురు అనే చెప్తుంది. మాటకు ముందు మాటకు తరువాత నా కొడుకు నా కొడుకు అని అంటుంది. అమ్మ ఎందుకలా అని అడిగితే ఎంతైనా మొదటి బిడ్డ కదే, అలాగే ఉంటుంది. రేపు నీకు పెళ్ళయి బిడ్డలు కలిగితే తెలుస్తుంది అంటుంది అని విరక్తిగా నవ్వింది మాధురి. అన్నయ్యలో ఉన్న స్వార్థాన్ని అమ్మ ఏనాడు పట్టించుకోలేదు. పైసా పైసా పొదుపు చేసి ₹1,00,000 కూడబెట్టింది. అవి నా పెళ్లి కోసం ఫిక్స్ చేద్దాం అనుకుంది. కానీ అన్నయ్య కోరుకున్న అమ్మాయితో పెళ్లికి అవి ఖర్చు పెట్టేసింది. పెళ్లి అయిన వారం రోజుల్లోనే అన్నయ్య తన గదిలో అమ్మతో మాట మాత్రం కూడా చెప్పకుండా వేరే కాపురం పెట్టాడు. ఎప్పుడు అమ్మను పలకరించడు. ₹1 అమ్మ చేతిలో పెట్టడు. అయినా అమ్మాయి ప్రేమ చంపుకోలేక వాళ్ళని పలకరిస్తుంది. తన కోసం ఎప్పుడూ ఏమీ కొనని అమ్మ మనవల కోసం ఎప్పుడు ఏదో ఒకటి కొని పెడుతుంది అన్నది మాధురి. మాధురి ఆడవాళ్ళంటేనే ప్రేమకు త్యాగానికి ప్రతిరూపం. స్వార్థం అంటే ఏమిటో కూడా వాళ్ళకు తెలియదు. అత్తమ్మ కూడా ఈ గుణాలకు అతీతురాలు కాదు. అందరూ ఆడవాళ్ళు తమ భర్త, బిడ్డలు, కుటుంబం కోసం కష్టపడతారు. కానీ అత్తమ్మ ఓ అడుగు ముందుకేసి తన బిడ్డ కాని బిడ్డ కోసం కూడా అంతే కష్టపడింది అని ఆగి మాధురి చేతిని తన చేతిలోకి తీసుకొని, అత్తమ్మ మంచితనం తెలిసి మా అమ్మ నాన్న నిన్ను తమ ఇంటి కోడల్ని చేసుకోవడానికి అనుకున్నారు. ఇప్పటి వరకు అత్తమ్మ కష్టపడింది చాలానే, అందుకే కట్నం వద్దన్నారు. పెళ్లి కూడా గ్రాండ్ గా చేయమని అనలేదు, సాంప్రదాయబద్ధంగా చేయమన్నారు. అలాంటి మంచి తల్లి పెంపకంలో పెరిగిన నువ్వు మా ఇంటిని ఆనంద నిలయం చేస్తావని మా వాళ్ళ నమ్మకం. నవ్వుతూ మాధురి మొహంలోకి చూస్తూ అన్నాడు విశాల్. అలాగే జరిగి ఉండేది. కానీ నా పెళ్లితో అమ్మ అన్నీ కోల్పోవలసి వస్తుంది. అమ్మ ఇప్పటి వరకు దాచిన డబ్బుతో పెళ్లి చేస్తుంది. అన్నయ్య దగ్గర ₹1 కూడా అడగలేదు. అన్నయ్య ఇస్తామనలేదు. కన్యాదానం చేయటానికి నాకు తండ్రి లేడు. నిన్న అమ్మ అన్నయ్య వదినను అల్లుడి కాలు కడిగి కన్యాదానం చేయమని అడిగింది. అన్నయ్య తన స్వార్థం మరోసారి బయటపెట్టాడు. నా కన్యాదానం చేయాలంటే మీ కాలు కడగాలిగా. దానికి అన్నయ్య ప్రతిఫలం అడిగాడు. ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఇప్పుడు మేముంటున్న గది. దాన్ని పూర్తిగా తనకిచ్చి అమ్మని వెళ్ళిపోమన్నాడు. ఎప్పటికైనా వాడికి ఇవ్వాల్సిందేగా, అదేదో ఇప్పుడే ఇస్తాను అని అమ్మ కూడా ఒప్పుకుంది. ఇంతకాలం చిన్నదో పెద్దదో సొంత గూట్లో ఉన్న అమ్మ నా పెళ్లితో ఆ గూడు కూడా కోల్పోతుంది విశాల్ అని ఇక ఆపుకోలేక మాధురి ఏడ్చేసింది. మొదట తన అక్క కోసం, తర్వాత అన్నయ్య కోసం, ఇప్పుడు నా కోసం. తన జీవితమంతా త్యాగాలే. తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. ఇక చాలు. నా పెళ్లితో అమ్మకున్న ఒక్క ఆసరా కూడా పోతుంది. అందుకే పెళ్లి వద్దంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి అని మాధురి కళ్ళు మూసుకుంది. ఇక ఏం మాట్లాడలేక, ఈ మాత్రం దానికి పెళ్లి వద్దంటున్నావా? అత్తమ్మ ఇల్లు అత్తమ్మ నుండి ఎవరు తీసుకోకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఇంకేమీ ఆలోచించుకో. అనుకున్న ప్రకారం అనుకున్న డేట్కి మన పెళ్లి జరుగుతుంది. నువ్వేం వరి అవ్వకు. అన్నీ నేను చూసుకుంటాను, ఓకే అన్నాడు విశాల్. నెల రోజుల తర్వాత రాజమ్మ ఇంటి ముందు చక్కగా అలంకరించిన కళ్యాణ మండపంలో మాధురి విశాల్ల పెళ్లి చేస్తున్న శాస్త్రి దంపతులు మైక్లో మాట్లాడుతున్నారు. పెళ్లికి వచ్చిన పెద్దలారా, ఈరోజు మీరు చూడబోయే పెళ్లి వైదిక పద్ధతిలో జరుగుతుంది. దీనిని వైదిక వివాహం అని, క్షత్రియ వివాహం అని అంటారు. సీతమ్మ వారిని రాముల వారు వైదిక వివాహమే చేసుకున్నారు. పూర్వపు రోజుల్లో రాజకుటుంబాలలో పెళ్లిళ్ళు వైదిక పద్ధతిలోనే జరిగేవి. మరి వరుడు విశాల్, వధువు మాధురి కూడా నేడు వైదిక వివాహం చేసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా వారిని ఆశీర్వదించండి.
ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. అన్ని పెళ్లిళ్లలో వరుడి కాళ్ళు వధువు తల్లిదండ్రులు కడుగుతారు. వైదిక వివాహంలో వరుడి కాళ్ళు వధువు కడుగుతుంది అని అన్నాడు. వరుడు విశాల్ పీట మీద కూర్చొని కాళ్ళు తాంబూలంలో పెట్టాడు. శాస్త్రి దంపతులు మంత్రాలు చదువుతూ కంకణం కట్టిన ఇత్తడి సర్వతో విశాల్ కాళ్ళ మీద నీళ్లు పోస్తున్నారు. వధువు మాధురి విశాల్ కాళ్ళు కడిగి పసుపు కుంకుమ పెట్టింది. రాజమ్మ ఆనంద బాష్పాలతో కాళ్ళు కడిగే ఘట్టాన్ని సంతోషంగా చూసింది. కాళ్ళు కడిగే ఘట్టం తర్వాత వధువు తల్లిదండ్రులు చేయాల్సిన పనులన్నీ శాస్త్రీ దంపతులు నిర్వహిస్తూ వివాహ ప్రాముఖ్యాన్ని వధూవరులకు వారి బాధ్యతలు వివరిస్తూ పెళ్లిలో ప్రతి ఘట్టాన్ని వివరించి చెప్తూ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. పెళ్లికి వచ్చిన వారందరికీ వైదిక వివాహం చాలా నచ్చింది. శాస్త్రి దంపతులను పెళ్లి బాగా చేశారని అభినందించి వారి పిల్లల పెళ్లిళ్లు కూడా వైదిక పద్ధతిలోనే చేస్తామని శాస్త్రి దంపతుల విజిటింగ్ కార్డు తీసుకున్నారు. కళ్యాణ మండపానికి దూరంగా కూర్చున్న బావమర్ది మాడిపోయిన మొహం చూసి త్యాగాలు చేసే రోజులు పోయాయి, ఇక ముందున్నవని హ్యాపీ డేసే మాధురితో నవ్వుతూ అన్నాడు విశాల్. విశాల్ నవ్వుతో శృతి కలిపింది మాధురి.